Next method is higher order linear differential equations. Higher order differential equations ఎలా ఉంటాయంటే y double dash plus 2y dash plus y equal to 0 అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీ స్క్వేర్ వై బై dx స్క్వేర్ దీన్ని ఎలా రాసుకోవచ్చు y డబల్ డాష్ అంటే డబల్ డెరివేటివ్ ప్లస్ 2dy సింగిల్ డెరివేటివ్ y ఈక్వల్ టు 0 ఇలా ఈ ఈక్వేషన్ని హోమోజీనియస్ ఈక్వేషన్ అంటారు. ఈక్వేషన్ అలాగే అలా కాకుండా డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు సమ్ క్యూ ఆఫ్ ఎక్స్ సమ్ నెంబర్ వాటిని నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ అంటారు. వీటిని ఎలా సాల్వ్ చేయాలి? ఇలాంటి వాటిని ఫస్ట్ హోమోజీనియస్ ఈక్వేషన్ చూసుకుందాం. ఇలా ఇస్తే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 0 అని. దీన్ని ఫస్ట్ ఎలా రాసుకోవాలంటే డి స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 1 వై కామన్ తీసి 0. దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది? డి స్క్వేర్ ప్లస్ డి ప్లస్ డి ప్లస్ ఇలా రాయొచ్చు కదా వై ఈక్వల్ టు 0. దీని సొల్యూషన్ ఎలా కడతాం? డి ఇంటూ డి ప్లస్ 1 ప్లస్ 1 ఇంటూ డి ప్లస్ 1 ఈక్వల్ టు 0. డి ఈక్వల్ టు -1 -1 రెండు సొల్యూషన్స్. దీన్ని ఎలా రాస్తామంటే వైసీ ఈక్వల్ టు solution of the equation in terms of c1. c1 c2 are the constants. c1 plus c2x e power minus x కింద రాసుకోవచ్చు. ఓకేనా? ఇలా ఇదైతే సొల్యూషన్ అండి. దీనికి హోమోజీనియస్ ఈక్వేషన్స్కి ఇలా సొల్యూషన్. అలా కాకుండా ఇలా ఈక్వేషన్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ y పవర్ 0 ఈక్వల్ టు 0 y పవర్ 1 ఈక్వల్ టు 0 అలా ఇచ్చారనుకోండి, అప్పుడు y పవర్ 0 ఈక్వల్ టు ఏమవుతుంది? c1 ప్లస్ y ఆఫ్ ఎక్స్ కదా. సో దట్ మీన్స్ x ఈక్వల్ టు 0. c2 0 ఈ పవర్ -0 0 అంటే 1 కదా. c1 ఇది 0 అయిపోతుంది. సో y ఆఫ్ 0 ఈక్వల్ టు c1. ఇది కూడా 1 కదా. y ఆఫ్ 0 ఈక్వల్ టు c1 అవుతుంది. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? y ఆఫ్ 1 ఈక్వల్ టు 0 దట్ మీన్స్ x ఈక్వల్ టు 1. x ఈక్వల్ టు 1 అంటే ఎలా రావచ్చు? సొల్యూషన్ ఏంటి? y ఆఫ్ 1 ఈక్వల్ టు c1 ప్లస్ c2 ఇంటూ 1 ఈ పవర్ -1 ఇలా రాసుకోవచ్చు కదా. కానీ c1 అనేది 0 కదా, ఇక్కడ 0 వచ్చింది కదా. సో 0 ప్లస్ c2 ఈ పవర్ -1 ఇది రాసుకోవచ్చు కదా. కానీ ఈక్వల్ టు 0 కదా. y ఆఫ్ 1 ఈక్వల్ టు 0 ఇక్కడ కోషన్లో 1 0 ఇస్తుంది. సో c2 ఈక్వల్ టు 0. c1 c2 0. c1 c2 0 అయితే సొల్యూషన్ ఈజ్ ఆల్సో 0. దీన్ని హోమోజీనియస్ ఈక్వేషన్ అంటాం. అలా కాకుండా ఇంకో టైప్ మోడల్. ఒక ప్రాబ్లం ఎలా ఇస్తారంటే ద కంప్లీట్ solution of d square y by dx square plus b dy by dx plus q of y equal to 0 is y equal to c1 e power minus x
plus c2 e power minus 3x, then p equal to and q equal to అని ఇచ్చారు. అంటే ఏం ఇచ్చారు, ఫస్ట్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చారు, d2y/dx² ప్లస్ p ఇంటూ dy/dx ప్లస్ qy ఈక్వల్ టు 0. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, d² ప్లస్ p d ప్లస్ q y ఈక్వల్ టు 0 కదా, అంతే సింప్లిఫైడ్ ఫార్ములా. దీనికి సొల్యూషన్ ఇచ్చేసారు అంటే ఆన్సర్ ఇచ్చేసారు ఏదైతే సొల్యూషన్ వచ్చిందో, కానీ ఈ పీక్యూ ఏంటి అని అడిగారు. దీన్ని ఎలా రాసుకోవచ్చు, సపోజ్ పి ఎం లాగా ఇలాగనే రాసుకోవచ్చు. ఇది ఫామ్లో రాసుకున్నాం, కానీ మనకి పీక్యూని ప్రాబ్లం చూసి చెప్పచ్చు. ఎలాగా, మనకి సొల్యూషన్లో y ఈక్వల్ టు c1 e పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ c2 e పవర్ మైనస్ 3x అన్నారు. సో ఇక్కడ -1 -3 ఆర్ సొల్యూషన్స్, దట్ మీన్స్ డి ఈక్వేషన్స్, అవునా. అప్పుడు దాన్ని ఎలా రాసుకోవచ్చు, d+1 d+3 అంటే y ఈక్వల్ టు 0 రాసుకోవచ్చు. d² ప్లస్ 4d x1 ఈక్వల్ టు ఎంత అని అడిగారు. ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఎలా చేయొచ్చు అంటే, x డబల్ డెరివేటివ్ అంటే ఎలా రాసుకోవచ్చు, d² కదా, అంటే d²y/dx², దాన్ని d² కింద రాసుకోవచ్చు, ప్లస్ 3 టు x ఈక్వల్ టు 0. దీన్ని రాసుకోవచ్చు d² ప్లస్ 3 ఈక్వల్ టు 0, అంటే మనకి సొల్యూషన్ గురించి d ఈక్వల్ టు -3 స్క్వేర్ రూట్ అంటే ప్లస్ ఆర్ మైనస్ √3 i అవుతుంది. ఇది ఇమాజినరీ సొల్యూషన్. ఇలాంటి ఇమాజినరీ సొల్యూషన్ వచ్చినప్పుడు దీన్ని సొల్యూషన్ కింద ఎలా రాయాలి అన్నది ఏంటంటే, xc ఈక్వల్ టు, అంటే ఇది ఎక్స్ టైప్లో ఉంది, జనరల్గా y" ప్లస్ 3y ఈక్వల్ టు అంటే yc అని తీసుకుంటాము. ఇది ఎక్స్లో ఉంది కాబట్టి, ఎక్స్ టర్మ్స్లో ఉంది కాబట్టి xc అని తీసుకుంటాం, అంటే సొల్యూషన్ అని కాన్స్టెంట్ c1. మామూలు మనకి ఇంటిగ్రల్ సొల్యూషన్ వచ్చిందనుకోండి, √3 ఒక్కటే వచ్చిందనుకోండి, c1 e పవర్ √3x ప్లస్ c2 e పవర్ మైనస్ √3x అని రాస్తాం. అలా కాకుండా ఇప్పుడు ఇది ఏమైంది, ఇమాజినరీ వచ్చింది. సో c1 కాస్ √3 ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో ఉంటుంది, √3y, ఎందుకంటే x కదా, √3y ప్లస్ c2 సైన్ √3y, ఇది సొల్యూషన్ అవుతుంది. ఓకేనా. అలా కాకుండా ఇప్పుడు మనకి ఇది ఏం ఇచ్చారు, x(0) ఈక్వల్ టు 1 అని ఇచ్చారు. x(0) అంటే y అనేది 0 అని, x ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 1 0, ఎందుకంటే y(0) అన్నప్పుడు x ఈక్వల్ టు 0 అని తీసుకుంటాం. ఇప్పుడు x(0) అన్నప్పుడు y ఈక్వల్ టు 0. ఇప్పుడు 1 ఈక్వల్ టు c1 0, కాస్ 0 ఏమవుతుంది, 1 కదా, sin 0 0. సో c1 ఈక్వల్ టు 1, x'(0) ఈక్వల్ టు 0, x' అంటే dx/dy ఈక్వల్ టు 0, dx/dy అంటే ఏం తీసుకుంటాం, x ఈక్వల్ టు, ఫస్ట్ సొల్యూషన్ రాసుకొని x ఈక్వల్ టు c1 కాస్ √3y ప్లస్ c2 సైన్ √3y అనేది సొల్యూషన్. dx/dy ఈక్వల్ టు
డిఎక్స్ బై డివై డెరివేటివ్ చేస్తే మైనస్ c1√3 sin√3y ప్లస్ c2√3 cos√3y. ఇప్పుడు డిఎక్స్ బై డివై అనేది 0 అయింది. c1√3 sin√3y ప్లస్ c2√3 cos√3y. అయితే ముందర వాటిలో c1 ఈక్వల్ టు ఎంత వచ్చింది? c1 అనేది 1 వచ్చింది, c1 1 వచ్చింది కదా. సో 0 ఈక్వల్ టు -√3 sin√3y ప్లస్ c2 cos√3y. c2 ఈక్వల్ టు √3 sin√3 దట్ cos√3y. అలా రాసుకోవచ్చు tan√3y. సో c2 ఈక్వల్ టు tan√3y అయింది. ఇప్పుడు x(1) అడిగారు. x(1) అంటే y ఈక్వల్ టు 1, x అనేది ఎంత? ఎలా చెప్పచ్చు? x ఈక్వల్ టు c1 cos√3 ప్లస్ c2 sin√3. c1 అనేది 1 కదా, cos√3 ప్లస్ tan√3 sin√3. tan అంటే sin√3 బై cos√3. సో sin²√3 cos²√3 sin²√3 cos√3. sin²x ప్లస్ cos²x ఏమవుతుంది? 1 కదా, cos√3. 1 బై cos ఏమవుతుంది? secant కదా, √3. x ఈక్వల్ టు secant √3.